భస్త్రిక ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణ అంటే శక్తి, అయామం అంటే విస్తరించుట, అంటే ఈ దేహానికి శక్తి అంతా విస్తరింపజేసేదే ప్రాణాయామం. మరి ఈ ప్రాణాయామంలో మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. ఓంకార ప్రాణాయామం, భస్త్రిక ప్రాణాయామం, నాడి శోధన ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, ఇలా మనకి చాలా రకాలుగా ఈ ప్రాణాయామాలు ఉన్నాయి. అంటే ఈ ప్రాణాయామాలు ఏంటంటే ఒక్కొక్క ప్రాణాయామం మనకి ఈ దేహంలో ఒక్కొక్క రకంగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, మరి భస్త్రిక ప్రాణాయామం. భస్త్రిక ప్రాణాయామం అనేది శ్వాస ముక్కు ద్వారా తీసుకుని ఫుల్గా మళ్ళీ ముక్కు ద్వారానే స్లోగా వదలాలి. శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ నిండా తీసుకుని అలా స్టమక్ పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఒక క్షణం శ్వాస తీసిన ఒక క్షణం అలా ఉండి మళ్ళీ స్లోగా పూర్తిగా వదిలేయాలి. పూర్తిగా వదిలినప్పుడు స్టమక్ అలా లోపలికి రావాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం ఆగి మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఒకసారి చూద్దాం. 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. ఇది జ్ఞాన ముద్ర. ఇలా వాయు ముద్రలో పెట్టుకోండి. వాయు ముద్ర. చూపుడు వేలు మడిచి బొట్టన వేలుతో అలా మనం అదిమి పెట్టి ఉంచాలి. వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. భస్త్రిక ప్రాణాయామం ఒకసారి చూడండి. ఇలా మనం ఈ ప్రాణాయామం చేయాలి. మీరు ఏ ప్రాణాయామం చేసినా మినిమం 21 టైమ్స్ చేయండి. ఈ ప్రాణాయామాలు ఏది చేసినా సరే మీరు 21 టైమ్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఫస్ట్లో ఒక 11 టైమ్స్ చేసినా మీరు 1 వీక్ ఆగిన తర్వాత 21 టైమ్స్ కాడికి ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం వల్ల మెయిన్ అంటే మీకు ఊపిరితిత్తులు అనేవి మనకి కండరాలు వ్యాకోసం సంకోసం జరిగి ఎంతో హెల్తీగా ఉంటాయి. అలాగే శ్వాస నాళాలు అవి కూడా ఎంతో హెల్తీగా క్లియర్గా ఉండటం జరుగుతుంది. అందుకని ఈ ప్రాణాయామాన్ని మీరు అభ్యసించండి.